హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? రీసెంట్గా మేము రిప్లీస్ ఎక్వేరియంకి వెళ్ళాము. ఇది టొరంటోలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్వేరియం అని నా ఫీలింగ్. ఇక్కడ చాలా కైండ్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. నేను అన్ని టైప్స్ ఆఫ్ కవర్ చేద్దాం అనుకున్నా, కానీ లోపల ఉండే లైటింగ్ వల్ల కొన్ని వీడియోలో క్లారిటీగా రాలేదు. బట్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఈ రిప్లీస్ ఎక్వేరియంకి వెళ్తే మినిమం 2 hours వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి ఖచ్చితంగా. స్పెషల్ అట్రాక్షన్ ఆఫ్ ద ఎక్వేరియం వచ్చేసి టన్నెల్. ఒక్కసారి మనం టన్నెల్లోకి ఎంటర్ అయితే చాలు, అక్కడ ఉండే ఫీలింగ్ చాలా చాలా బాగుంటుందండి. అక్కడ టోటల్స్ని, షార్క్స్ని, ఆ ఫిషెస్ని హ్యాండ్స్తో టచ్ చేస్తున్నామా అనిపిస్తుంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఈ ఎక్వేరియం. ఇక్కడ ఓన్లీ ఫిషెసే కాదండి, చాలా టైప్స్ ఆఫ్ స్నేక్స్, క్రొకోడైల్స్, సీ హార్సెస్, అలా చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పెషీసే ఉన్నాయి. అక్కడ ఒక టైప్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. అవి ఫిషెస్తో కాదో నాకైతే కన్ఫర్మ్గా అర్థం కావట్లేదు, బట్ అవైతే సైడ్ వాల్స్కి స్టిక్ అయి మూవ్ అవుతూ ఉన్నాయి. నెక్స్ట్ టైం ఈసారి ఎక్వేరియంకి వెళ్ళినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ స్పెషీస్ నేమ్ తెలుసుకొని వస్తా, ఎందుకంటే అవి తెలుసుకోవడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి నేమ్స్, బట్ తెలుసుకుంటే కూడా బాగుంటుంది కదా, అందుకోసమే. మేమైతే ఈ ఎక్వేరియంకి నైట్ టైం వెళ్ళాం. నెక్స్ట్ టైం డే టైంలో వెళ్తా. మేబీ లోపల అయితే ఏం డిఫరెన్స్ రాకపోవచ్చు, బట్ ట్రై చేస్తా లైటింగ్లో ఏదైనా చిన్న డిఫరెన్స్ ఉంటుందేమో అని. ఎక్వేరియం లోపల డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళే కొద్దీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిషెస్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇక్కడ ఇంకో కైండ్ ఆఫ్ ఫిషెస్ వచ్చేసి స్టింగ్ రేస్. నేనైతే ఇన్ని స్టింగ్ రేస్ ఇలా చూడటం ఫస్ట్ టైం అండి. అవి అలా మూవ్ అవుతూ ఉంటే చాలా చాలా బాగుంది చూడటానికి. నాకైతే కిడ్స్ ఉన్న వాళ్ళు ఇలా ఎక్వేరియంకి వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఆ కిడ్స్. సో అప్పుడప్పుడు మీ కిడ్స్ని మీకు దగ్గరలో ఉన్న ఎక్వేరియంకి తీసుకువెళ్ళండి. సో మీరు కూడా వాళ్ళతో క్వాలిటీ ఆఫ్ టైం స్పెండ్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిషెస్ చూస్తూ చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఒక 2 hours అయితే ఫీల్ అయ్యానండి. ఇక్కడ ఒక టైప్ ఆఫ్ జెల్లీ ఫిషెస్ ఉన్నాయండి. అవి వాటంతట అవే కలర్ చేంజ్ అవుతున్నాయి. అవి నార్మల్గానే చేంజ్ అవుతున్నాయా లేక ఎల్ఈడీలో డిస్ప్లే చేస్తున్నారో నాకు అర్థం కాల. సో చాలాసేపు అబ్జర్వ్ చేసా. తర్వాత గూగుల్ చేస్తే తెలిసింది ఏంటంటే అవి వాటంతట అవే న్యాచురల్గా అలా కలర్ చేంజ్ చేసుకుంటాయంట. చూసారా, భలే కలర్స్ ఉన్నాయి కదా. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా బాగుంది కదా.